హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నెల్లూరు నుండి కావలికి బయలుదేరాం. ఈ యొక్క వీడియో అయితే కొంచెం లాంగ్గానే ఉంటుంది, కానీ ఎవరు కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి. నేను ఈ యొక్క వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది కూడా బైక్ మీద కానీ కారులో కానీ వెళ్తూనే ఉంటారు. ప్రయాణంలో సేఫ్ జర్నీ చేయండి, ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు గమనించాను, కార్లు కానీ బైకులు కానీ చాలా స్పీడ్ వెళ్తున్నారు. కానీ మనం వెళ్ళే ప్రతి జర్నీలో కూడా సేఫ్గా వెళ్ళామంటే మన కుటుంబ సభ్యులు కూడా ఎంతోమంది మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఏదైనా హడావిడిగా బయలుదేరుతూనే ఉంటాము, కానీ అదేందో మనము ఆ హడావిడి ఏంటో ఒక ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడు ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ముందుగా బయలుదేరితే సేఫ్గా కొంచెం నిదానంగా ప్రయాణం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన మీద ఎంతోమంది మన కుటుంబ సభ్యులు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఆధారపడి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కొద్ది వీడియోని కొంచెం ఓపికగా చూసి సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అందరికి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ ఎందువలన ఆగుందంటే కారు లారీ యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడే కావలికి రీచ్ అయిపోయాం. నెల్లూరులో స్టార్ట్ అయిన వర్షం కావలికి వచ్చే వరకు కూడా తగ్గలేదు. చలిగా ఉందని చెప్పి ఒక టీ తాగుదామని చెప్పి టౌన్లోకి అయితే వెళ్ళాము, కానీ అక్కడ కేఫ్ అయితే క్లోజ్ చేస్తుంది.
మిస్టర్ చాయ్కి అయితే వచ్చేసాము. ఒక దమ్ టీ తాగేసి బయలుదేరేసాం. వెంటనే ఇంటికి బయలుదేరేసాం అదే వర్షంలో. కానీ వచ్చినంత దూరం అయితే వర్షం వస్తూనే ఉంది. కానీ మా ఊరైతే వచ్చేసాము. ఓకే అండి, ఇంటికైతే రీచ్ అయిపోయాను. మరిన్నో వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.